హత్రాస్ తొక్కిసలాట తర్వాత నారాయణ హరి సాకర్ అలియాస్ భోలే బాబాపై శనివారం తొలి కేసు నమోదైంది. కాగా భోలే బాబాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. 2019కి ముందు లఖీంపూర్ ఖేరీలో భోలే బాబా అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఉన్న విలాసవంతమైన భవనం చర్చకు వచ్చింది. ఈ బిల్డింగ్ లో లగ్జరీ కార్లు, ఫోటోలు కనిపించాయి. ఆ భవనంలోనే భోలే బాబా 3-4 సార్లు ఉన్నట్లు యజమాని గోవింద్ పుర్వార్ తెలిపారు. చివరిసారిగా 2019లో 15 రోజుల పాటు ఉన్నట్లుగా వెల్లడించారు. సాగు భూములు, తోటల మధ్య ఈ బిల్డింగ్ ఉంది. అందులోనే విలాసమైన పార్కింగ్ ఉంది. భోలే బాబాకు చెందిన 2 లగ్జరీ కార్లు ఇంకా అక్కడే ఉన్నాయి. వంట చేసుకునేందుకు వీలుగా కిచెన్ సామాగ్రి ఉంది. వంటగది పక్కనే గుహలాంటి గది ఉంది. ఇందులో భోలే బాబా సత్సంగ్ ఫోటోలు ఉన్నాయి. మరో గదిలో 2019 నాటి భోలే బాబా సత్సంగ్ ఫోటోలు, ఆయన భక్తులతో ఎప్పుడు సమావేశమవుతారో టైమింగ్స్ కూడా ఉన్నాయి. చేతితో రాసిన హారతి చాలీసా ఉంది. అయితే ఆ బిల్డింగ్ లో బాబా విశ్రాంతి తీసుకునేవారని స్థానికులు తెలిపారు. ఇకపోతే హత్రాస్ తొక్కిసలాట తర్వాత శనివారం తొలిసారిగా మీడియా ముందుకొచ్చి భోలే బాబా మాట్లాడారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులను కోరారు. కాగా బాధిత కుటుంబాలను పరామర్శించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి బహిరంగ లేఖ రాశారు. యూపీలోని హత్రాస్ జిల్లాలో రాహుల్ గాంధీ శనివారం పర్యటించారు. హత్రాస్ ఘటనలో చనిపోయిన, గాయపడిన బాధిత కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనలో బాధితులకు నష్టపరిహారంపై సీఎం యోగికి లేఖ రాశారు. ఈ లేఖలో హత్రాస్ లో జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో 120 మందికి పైగా మరణించారనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని, బాధతో ఈ లేఖ రాస్తున్నా అని తెలిపారు. అలీఘర్, హత్రాస్ జిల్లాల బాధిత కుటుంబాలను పరామర్శించి వారి బాధలను తెలుసుకోవడానికి ప్రయత్నించారని, ఆ సమయంలో వారిని ఓదార్చడానికి కూడా మాటలు రాలేదని చెప్పారు.